ఇన్నొద్దులంటే ఎవరికి చెప్పుకోవాలి, ఎట్లా చెప్పుకోవాలి, ఎవరిని అడగాలి అన్నట్టే ఉండే. ఆఫీసర్లకు చెప్పుకున్నా ఆగో ఈగో అన్నట్టే ఉండే. కానీ ఇప్పుడు చిన్న ఆపతుండని పెద్ద ఆపతుండని తలుపులు తెరిచే పెడతాం ప్రజాభవన్కు రండ్రి అని సీఎం రేవంత్ సార్ గట్టిగా చెప్పిండు. అందుకే పబ్లిక్ అంత శుక్రవారం వచ్చిందంటే చాలు ప్రజాభవన్ కాడ లైన్లు కడుతుర్రు. కాగితాలు చేతిలో పట్టుకొని కిలోమీటర్ల దూరం నిలబడుతుర్రు. అగో చూడురు, చిన్నగా లేదు రష్. ఏం పబ్లిక్ చలిని కూడా లెక్క చేయకుండా పొద్దుగాల లేచొచ్చి లైన్లు కాడుతున్నారు. జర లేట్ అయినా సరే కాగితాలు చేతులు పట్టుకొని నిలబడుతున్నారు. సమస్యలు పరిష్కారం చేయమని ప్రజాభవన్ కాడికి పొట్టు వచ్చిర్రు జనాలు. కిలోమీటర్ల దూరం లైన్లు కట్టిర్రు. ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, దివ్యాంగులు అందరూ సీఎం సార్కు బాధలు చెప్పుకోనికే బారులు తీరిండ్రు. ఇక మరి సమస్యలు ఏమన్నా తక్కువ ఉన్నాయా? ఎన్నెన్ని బాధలు, ఎన్నెన్ని తిప్పలు, ఒక్కొక్కలది ఒక్కో గోస. నా బిడ్డను, నా అల్లుడు, నా మన్మని తోలిస్తలేడు. నా బిడ్డను అలా కొడుకుని కలపండి సారు, మీకు పుణ్యం ఉంటది. నా బిడ్డ మంచిగా ఉంటలేదు. ఆ పిల్ల టెన్షన్ తీసుకుంటుంది కొడుకు కోసమని. తల్లిని కొడుకుని వేరు చేస్తున్నాడు వాడు. ఎవ్వరు చెప్తే కూడా వింటలేడు సార్ వాడు. ఎంతమంది పోలీసులతో కూడా పట్టించుకుంటలేరు వాడిని. వాడు పిల్లలు ఉంటాడు సార్. ఇదొక్క సాయం చేయండి సార్ మీరు. గదా అన్నట్టు ఇన్నొద్దులు అటు ఇటు చెప్పులు అరిగేటట్టు తిరిగి నెరివడ్డోళ్ళ అంతా సీఎం సార్కు చెప్పుకుంటేనన్న సమస్య తీరుతుందేమోనని గిట్ల లైన్లు కడుతున్నారు. పొద్దుగాల 10 సంది 1 దాకా నడిచింది ప్రజావాణి. 10 లోపు ఎవళ్ళైతే వస్తారో వాళ్ళ సమస్యలే సార్ దగ్గరికి పోతాయి అన్నట్టు. ఇక ఎక్కువ కొలువులు కావాలని కొంతమంది, 2 బెడ్రూమ్ల ఇండ్లు కావాలని, పింఛన్లు కావాలని, భూముల పంచాదులు, లారీ ఓనర్ల సమస్యలు గిట్ల ఏ ఆపతి ఉన్నా సీఎం సార్కు చెప్పుకుందామని వస్తున్నారు పబ్లిక్. ఒక చాట్ల నాగభూషణం అనే వ్యక్తికి 2 వ్యాపారం ఇచ్చాము అక్కలు. రైతుల డబ్బులు మాకు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. వాడు 2,30,00,000 మాకు ఇవ్వాలా. మాకు ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరుగుతలేదు. 4 సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాము. పోయినసారి కంటే ఈసారి ఇంగింత ఎక్కువనే వచ్చిర్రు జనాలు. ప్రజాభవన్ కాడ మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసోళ్ళు తీరుల తిప్పలబడి అందరినీ సంజాయిచ్చిర్రు. రోడ్ల మీద బండ్లు జమ కాకుండా చూసుకున్నారు. ఇక అటు ఆఫీసర్లు కూడా సమస్యలన్నీ కంప్యూటర్లకు ఎక్కించి సమరస్యం చేసే ఇగురం అయితే చేస్తున్నారట. ఎన్ని సమస్యలు వస్తున్నాయి, ఏమేం పంచాదులు వస్తున్నాయి అన్ని లెక్కపత్రం ఉంటున్నదట. ఇక మరి చూడాలి ఒడిచిన పంచాదులెన్ని, ఒడవని పంచాదులెన్ని, లెక్కలన్నీ నెలాఖరికి ఈట చెప్తారో లేకపోతే అవేం చెప్పకుండానే బండి నడిపిస్తారో అనుకుంటారు అందరూ.